విశ్వాసం నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒక పక్కన విద్య, రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ని అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడము ఈరోజు పేదల జీవితాలలో ఒక వెలుగును, ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి మేము ఇచ్చినామో, ఎన్నికల కంటే ముందు ప్రచారంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రచారం సమయం మించిపోతున్నా కలవరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు. ఎట్లయినా సరే కలవరి టెంపుల్కు వెళ్ళాలి, సతీష్ గారిని కలవాలి, ఆ గొప్పతనం ఏందో చూడాలి అని చెప్పి నేను మిత్రుడు అనిల్ థామస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతం, ఆ అద్భుతం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కలవరి టెంపుల్ ఒక అద్భుతం. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా, ఏ 7 స్టార్ హోటల్ కూడా అంత నీట్గా, అంత క్లీన్గా, అంత అద్భుతంగా నిర్వహించడం నేను చూడలేదు. వారు నిజంగా అభినందిస్తున్న లక్షలాది మంది భక్తులు ఎప్పుడూ రద్దీగా ఉండి వచ్చిపోతుండే సందర్భంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే కూడా ఎక్కువ జనాలు అక్కడికి వచ్చిపోయినా కూడా ఆ కలవరి టెంపుల్ని అంత పవిత్రంగా, అంత గొప్పగా నిర్వహించడం అది డాక్టర్ సతీష్ గారికే సాధ్యమైంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు సమాజంలో రోజు రోజుకి రోల్ మోడల్స్ తగ్గుతున్నారు. సతీష్ గారు ఇప్పుడు ఒక పేద కుటుంబము, భార్యాభర్తలకు సంబంధించిన తాగుడు అనే ఒక వ్యసనం గురించి మాత్రమే చూపించారు. కానీ ఈరోజు సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజాన్ని గమనించినప్పుడు యువకులు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వ్యసనాల వైపు బానిసలవుతున్నారు. ఒక పక్కన డ్రగ్స్, రెండవ పక్కన గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఇది మన సమాజానికి తీరని నష్టం. భవిష్యత్ తరాలు సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి, ప్రతి ఆదివారం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి, డ్రగ్స్ పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాలకు చేరే విధంగా
మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి.